గుంటూరు నగర ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని నగరపాలక సంస్థ అందిస్తుందని, నిరాధార అసత్య వార్తలను ప్రచురించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని, రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని పార్టీల వారు వారి స్వలాభం కోసం ప్రకటించే అసత్య వార్తలను కొన్ని పత్రికలు యథేచ్ఛగా ప్రచురిస్తున్నాయని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు నగర కమిషనర్ కీర్తి చేకూరి, డిప్యూటీ మేయర్ వనమ బాల వజ్రబాబులతో కలిసి నగరంలో తాగునీటి సరఫరాపై జరుగుతున్న నిరాధార ప్రకటనలపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. ఆరోపణలు చేస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్న విధానం చూస్తూ ఉంటే చాలా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. ఎందుకంటే సాక్షాత్తు పద్మ అనేటువంటి ఒక మహిళ మరి డయేరియా వ్యాధితో బాధపడతా ఉండి చనిపోతే ఆ శారదా కాలనీ 25 లైన్లో వాళ్ళ ఇంట్లో సుమారు 4 ఉన్నారు. ఆ పద్మ అనేటువంటి మహిళ కాకుండా అదనంగా 4 ఉన్నటువంటి పరిస్థితి. ఇద్దరు ఏమన్నా 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలు, ఒక అమ్మాయి ఈ పద్మనామ చెల్లెలు, ఇంకొక ఆమె వీళ్ళందరికీ కలిపి తల్లి, ఆమె 65 సంవత్సరాలు పైచులుకున్నటువంటి వృద్ధురాలు. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా ఆ సందులో మీరు శారదాకాలం 25 లైన్లో చూడండి, ఎక్కడా కూడా ఎవ్వరు కూడా డయేరియా బారిన పడినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడా కూడా వాళ్ళు వాంతులు విరోచనాలటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. అదేవిధంగా ఈరోజు రైల్పేటలో ఇక్బాల్ అనేటువంటి ఒక సోదరుడు డయేరియా బారిన పడి చనిపోయాడని చెప్పేసి ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. మేము తక్షణమే నేను కానీ మా కమిషనర్ కానీ అదేవిధంగా మా అధికారులు అందరం కూడా మా ప్రజాప్రతినిధులు అందరం కూడా స్పందించాం. ఏమైందని చెప్పేసి మేమందరం కూడా ఈరోజు ఉదయం 10 గంటలకి నేనే స్వయంగా వెళ్ళి ఆ చనిపోయినటువంటి ప్రాంతంలో సుమారు 1.5-2 గంటల పాటు పర్యటించాం. మేము అధికారులందరం పరిశీలించినప్పుడు ఎక్కడ కూడా ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా మీరు చూడండి, ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా ఎటువంటి వ్యక్తి అంటే ఇంటి పక్కన వాళ్ళు కానీ, ఇంటి పైన వాళ్ళు కానీ, కింద ఉన్నోళ్ళు కానీ, అదేవిధంగా ఇంటికి ఇరుగు పొరుగున్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా డయేరియా బారిన పడినటువంటి దాఖలాలు అసలు లేవు. చుట్టుపక్కల వాళ్ళు కూడా మేము వ్యక్తిగతంగా మేము వాళ్ళందరూ కూడా పరామర్శించాం. వాళ్ళు ఏ నీళ్ళు తాగుతూ ఉన్నారు, వాళ్ళు ఏ నీళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటని చెప్పేసి కూడా మేము వ్యక్తిగతంగా వాళ్ళని కూడా అడగడం వల్ల వాళ్ళు కూడా మాకు చెప్పారు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అతను కొన్ని ఆరోగ్య కారణాల వల్ల అతను చనిపోయాడు, డయేరియా కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఈరోజు డయేరియా అనేది వస్తే అది అక్కడక్కడ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, మనము డయేరియా అనేటువంటిది గతంలో గుంటూరులో 2018లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో డయేరియా వస్తే సుమారు 27 మంది చనిపోవడంతో పాటు సుమారు 2000 మంది పైచీలకు వాళ్ళు హాస్పిటల్ చేరారు. కాబట్టి మేము ముందే అప్రమత్తమయ్యాం, మేము కానీ అధికారులు అందరం కూడా. ఎక్కడికక్కడ మా వాలంటీర్ వాళ్ళని, మా సచివాలయ వ్యవస్థ వాళ్ళని, మా ప్రజాప్రతినిధుల్ని, అదేవిధంగా అధికారులందరినీ కూడా మేము అప్రమత్తం చేశాం. మేము ఎక్కడికక్కడ ముందస్తు చర్యగా ఎక్కడికక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎక్కడా కూడా వాటర్ టెస్టింగ్లు చేయడంతో పాటు ఎక్కడెక్కడ లీకులు ఉన్నాయన్నిటిని కూడా మేము పరిశీలించాం. ఎక్కడ కూడా వాటర్ కంటామినేట్ అయింది, డయేరియా వ్యాప్తి చెందుతూ ఉంది అనేటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఇది అక్షర సత్యం అని చెప్పేసి కూడా నేను మీ అందరి తరపున గుంటూరు నగర ప్రజలకి నేను విన్నవించుకుంటా ఉన్నా.